రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు 2 నెలల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని నిరాశపరిచిందని ఆరోపించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అమలు చేయలేదని, అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ప్రశ్నించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశామని, సుమారు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. ప్రజలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఎదురు చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి ముందు పొదిలి రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు, దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, ముత్తునీడి సాంబా, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పోసం మధుసూదన్ రెడ్డి, శంకర బ్రహ్మారెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర ఉందా అని గమనించండి. ఈ రాష్ట్రాల్లో కానీ, మన కాన్స్టిట్యూన్సీలో కానీ, పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, వరి రైతులు కానీ, కంది కానీ, మొక్కజొన్న కానీ ఏ పంట వేసినా నాశనం అయిపోయింది తప్ప ఎవరు కడుపు కూర్చునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం మనకొద్దు, ఈ దళారుల ప్రభుత్వం మనకొద్దు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంకి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై